పార్లమెంట్ ఎన్నికల వేళ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ మొదలైంది. అక్కడి నుంచి బరిలోకి దిగుతున్న ఆ ముగ్గురు అభ్యర్థులు ఉద్దండులే. ఇద్దరు మాజీ ఎంపీలు కాగా ఒకరు సిట్టింగ్ ఎంపీ, పైగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎవరి బలమెంత బలగమెంత? వాస్తు స్టోరీ. మహబూబాద్ పార్లమెంటు ఎన్నికలు షురు కానున్న నేపథ్యం ఇప్పుడు మహబూబాద్ లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ త్రిముఖ పోటీ మాత్రము మహబూబాద్ పార్లమెంట్లో ఉండబోతుంది. ఇక్కడ మాత్రం మానుకోట, కొండల్లో మండే సూర్యులు ఎవరవుతారు? ఇక్కడ ప్రస్తుతానికైతే ముగ్గురు నేతలు కూడా మాజీ ఎంపీలే. ఇప్పటికీ కూడా మాజీ ఎంపీలు ఈ మహబూబాద్ పార్లమెంటులో బరిలో ఉండబోతున్నారు. బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్, అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి మాలత్ కవిత కూడా ఉండబోతుంది. ఈ ముగ్గురు త్రిముఖ పోటీ మాత్రము ఈ మానుకోట పార్లమెంట్లో హోరీ పోరు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పోరులో మానుకోట మండే సూర్యులు ఎవరవుతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి షురువైంది. కొత్త పాత నేతలు కథన రంగంలోకి గాలు దూవుతున్నారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై ఎవరి ధీమా వారిది. అయితే ఎన్నికల్లో కొన్ని పార్లమెంటు స్థానాలు జనంలోకి ఆసక్తికర చర్చగా మారుతున్నాయి. నేతల మధ్య పోటీ రెత్తికట్టిస్తున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక చర్చగా మారింది. ఈ స్థానం నుండి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మాజీలే. కాంగ్రెస్, బీజేపీ నుండి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు మాజీ ఎంపీలు కాగా, ఇక బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ మరోసారి బరిలోకి దిగారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో మొత్తం 15,26,996 మంది ఓటర్లున్నారు. వారిలో 7,81,339 మంది మహిళా ఓటర్లుండగా 7,45,554 మంది పురుష ఓటర్లున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,783 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మానుకోట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మహబూబాబాద్ అసెంబ్లీలో 2,57,786 మంది, డోర్నకర్లో 2,22,103 మంది, అదేవిధంగా నర్సంపేటలో 2,35,004, ములుగులో 2,32,374, పినపాకాలో 2,03,138, ఇల్లందులో 2,24,454 మంది, ఇకపోతే భద్రాచలంలో 1,52,139 మంది ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2008లో మానుకోట స్థానం ఏర్పడింది. 2008లో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా అజ్మీరా సీతారాం నాయక్, 2019లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాలత్ కవిత విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత 2 సార్లు టీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. వాస్తవానికి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి దగ్గరగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ 2009లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుండి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. బీజేపీ నుండి బరిలోకి దిగుతున్న ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ 2014లో ఇదే పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2019లో మాలత్ కవిత మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుండి పార్లమెంటులో అడుగుపెట్టిన ఏకైక గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుండి మరోసారి ఎంపీగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4సారి ఎన్నికల బరిలో నిలుస్తుండగా, అజ్మీరా సీతారాం నాయక్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకుని 2వసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలత్ కవిత 2వసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
ముగ్గురు ఉద్దండుల మధ్య పోటీ నేపథ్యంలో మానుకోట పార్లమెంటు స్థానంలో ఈసారి పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. బలరాం నాయక్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషి కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, పలుమార్లు ఓటమి పాలైన సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక వివాదరహితుడిగా పేరున్న అజ్మీరా సీతారాం నాయక్ పాత పరిచయాలు, గతంలో ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ తో ఉన్న అనుబంధం, ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తన గెలుపుకు బాటలు వేస్తాయని ధీమాతో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే తరహాలో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేయడం, అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో భ్రమలు తొలగి తన గెలుపునకు అనుకూల అంశాలుగా మారుతాయని ఆశాభావంతో ఉన్నారు. ఏది ఏమైనా మహబూబాబాద్ పార్లమెంటు ఫైట్ లో త్రిముఖ పోరు పక్కాగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ చరిష్మా, 3 సార్లు పోటీ చేసిన ఓటమి పాలైన సెంటిమెంట్ తో గెలవాలని కాంగ్రెస్, మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శించాలని బీఆర్ఎస్, అనుభవం, చేసిన అభివృద్ధి ఎజెండాతోనే జెండా పాతాలని బీజేపీ కసిగా ఉన్నాయి. దీంతో ముగ్గురు ఉద్దండుల మధ్య పోటీతో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. చూశారు కదా మహబూబాబాద్ పార్లమెంటు పరిస్థితి. ఇప్పటికీ ఈ మహబూబాబాద్ పార్లమెంటు 1967లో అభిలాష్ కాక దాన్ని ఎస్టాబ్లిషన్ మాత్రము 2008లో మాత్రము అంటే సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలోని కూడా తెలంగాణ రాష్ట్రంలోని కూడా మహబూబాబాద్ ఒక పార్లమెంటు వ్యవస్థను అయితే మాత్రం ఏర్పరచుకుందని చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ పార్లమెంట్లో కూడా ఇప్పుడు మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు కలుపుకొని కూడా ఇటు ఇల్లందు, భద్రాచలం, పినపాక మొత్తం నియోజకవర్గాలను కలుపుకొని కూడా 2008లో మాత్రము రీఎస్టాబ్లిషన్ మాత్రము ఈ మహబూబాబాద్ పార్లమెంట్ అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. 2008లో మాత్రము మహబూబాబాద్ పార్లమెంట్ అయితే పురుడు పోసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ప్రధానంగా కూడా ఇక్కడ గిరిజనులు అత్యధిక శాతంగా ఉండటంతో కూడా ఇది మహబూబాబాద్ పార్లమెంట్లో మాత్రం ఎస్టీ రిజర్వేషన్ గా చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రం ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు కూడా ఇక్కడ త్రిముఖ పోటీ మాత్రము ఉత్కంఠంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే గత 9 సంవత్సరాలుగా పరిపాలించిన బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత కూడా ఇప్పుడు బరిలో ఉండబోతుంది. అదేవిధంగా మాజీ మంత్రి 2009లో కూడా గెలిచి కేంద్రంలోని కూడా ఒక కేంద్ర మినిస్టర్ అంటే కేంద్ర మంత్రి అయినటువంటి మాజీ మంత్రిగా పేరున్న కోరిక బలరాం నాయక్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బరిలోకి దిగనున్న నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే బీజేపీ నుంచి చూసుకుంటే ఇక్కడ సిట్టింగ్ గతంలో కూడా మాజీ ఎంపీగా చేసిన అజ్మీరా సీతా నాయక్ మాత్రము రిటైర్డ్ ప్రొఫెసర్, అతను కూడా ఇవాళ బీజేపీ నుంచి కూడా బరిలో దిగనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ వీళ్ళందరికీ లైన్ అంటే క్లియర్ కట్ గా టికెట్ కేటాయింపులు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకుంటే మాత్రము మహబూబాబాద్ పార్లమెంట్ లో ఇప్పటికీ గిరిజనులు అయితే అత్యధిక శాతంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా గిరిజనులకు ఎక్కువ పట్టుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హోరాహోరీలో త్రిముఖ పోటీ మాత్రము ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మానుకోటలో మండే సూర్యులు ఎవరవుతారని చెప్పి కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల్లో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇటు చూస్తే బీజేపీ ఇక్కడ కొంత మేరకు బీజేపీ పుంజుకున్నప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఇప్పటికే మోడీ సర్కార్ అయితే ఉన్న కూడా మరి బీజేపీ వస్తుందా లేదంటే ఇక్కడ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రముఖంగా ప్రభుత్వాన్ని అయితే సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా కోరిక బలరాం నాయక్ వస్తాడని చెప్పి కూడా ఇక్కడ కొన్ని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రము బీజేపీ కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ హోరాహోరీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత కూడా ఈసారి బరిలో ఉండటంతో కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే గత 9 సంవత్సరాలు కూడా పాలించిందని చెప్పుకోవచ్చు. ఆ పరిపాలన అభివృద్ధి చేసిందా లేదంటే ఆ కవితను మళ్ళీ ఇంటికి పంపుతుందని చెప్పి మానుకోట ప్రజలైతే ఎటు ఓటేసి ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మానుకోట పార్లమెంట్ లో కూడా హోరాహోరీగా త్రిముఖ పోరు మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ఓవరాల్ గా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి.